ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ప్రియులారా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామం బట్టి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, మీరు రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ఆలోచిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితం బలపరచబడే వాక్యాన్ని తండ్రి మేము నేర్చుకునే అవకాశం కల్పించమని చెబుతూ ఉన్నటువంటి నాకు నాయన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తామని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మరి యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటంటే, ఏది నిజమైన ఆహారం. మాస్టర్ తగ్గించండి, సరిపోయేంత పెట్టుకోండి. ఒకసారి అక్కడ లైట్ కూడా వేయవలసిన. ఓకే, ఏది నిజమైన ఆహారం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసినటువంటి ఈ యొక్క ప్రకృతిలో ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రకృతిలో నుండి ఆహార పదార్థాలను మనిషి స్వీకరించి చక్కగా వండుకొని తింటున్నారు. మంచి రుచిగల పదార్థాలను భోజనంగా తీసుకుంటున్నారు. ఇది మనకందరికీ తెలుసు. భోజన ప్రియులుగా మనుషులు ఉన్నారు. ఏమైనా 4 మంచి మాటలు దేవుని గురించి చెబుదామంటే సంఖ్య ఎక్కువగా జనాలు కనబడరు, కానీ ఒక గొప్ప విందు, చికెన్ కానీ మటన్ కానీ ఇలా గొప్ప విందు తయారు చేసి మరి పెడతారంటే మనుషులు తండోపతండాలుగా వస్తారు. అవసరమైతే ట్రాక్టర్లు కూడా వేసుకొని వస్తారు. ఏమైనా దేవునికి అంతేకాకుండా మీటింగ్స్ కూడా మనం చక్కగా సభలు పెట్టిస్తాం. ఇంకా పాంప్లెట్లో కూడా ఒక మాట ఉంటారు, మీకు అందరికీ తెలుసు, భోజన వసతి కలదు, ఏదో ప్రేమ విందు కలదు. ఈ పదం కనబడకపోతే జనాలు ఉండరు. అసలు ఆ సభ నిండిపోదు, గ్రౌండ్ నిండదు. నిండాలంటే కష్టంగా భోజనాలు పెట్టాల్సిందే. వాక్యం బాగా చెప్పినా కానీ చివరిలో భోజనం సరిగా పెట్టకపోతే ఏ మీటింగ్ జరిగాయి అనే విధంగా మనుషులు చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఈరోజు భోజనం విషయమై ఎంతో ఆసక్తి. ఒక ల్యాప్టాప్ కానీ ఒక సెల్ కానీ కొనుక్కుంటే ఇక తర్వాత ఫ్రెండ్ అడుగుతాడు, అరే తర్వాత ఏంటి పార్టీ అంటే భోజనం పెట్టాలి. అది పప్పన భోజనం కాదు, చికెన్ బిర్యానీ పెట్టాలి. ఏదైనా వస్తువు కొంటే పార్టీ అంటే భోజనం పెట్టాలి. కొత్త బైక్ కొంటే కొన్నాడు కాబట్టి దానికంటూ మళ్ళీ పార్టీ ఫ్రెండ్స్ పిలిపించుకొని ట్రీట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు. ఇంత ఖర్చు పెట్టి బండి కొన్నావు కానీ అసలు మమ్మల్ని మర్చిపోయా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక పుట్టినరోజు కార్యక్రమం, బర్త్డే కార్యక్రమం జరిగే సమయానికి మరి కనీసం కొంతమందికైనా పరిచయస్తులకైనా ఆత్మీయులకైనా కానీ కనీసం దైవ సేవకుని పిలిపించైనా సరే కనీసం ఆయన కూడా భోజనం పెట్టాలి, లేకపోతే అసలు మనకు ఆశీర్వాదం ఉండదు. ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా కానీ భోజనమే. ఇల్లు కట్టామంటే ఆ ఇల్లు ఓపెనింగ్ గురించి అడుగుతూ ఉంటారు.
ఎప్పుడు ఓపెనింగ్, ఎప్పుడు ఓపెనింగ్, ఎప్పుడు ఓపెనింగ్. అంటే మనం ఇంట్లోకి వెళ్ళి మనం బాగుండాలని కాదు, ఇంట్లో ఇంటి ఓపెనింగ్ జరిగితే ఆ టైంలో భోజనం పెడతారు కదా, అది ఎప్పుడు జరుగుతుందని ఆలోచన. ఏమైనా దేవుని పిల్లలారా, అందులో ఇల్లు ఓపెనింగ్ టైంలో పప్పనం పెట్టామనుకో, అసలు అదేం ఓపెనింగ్ అని చెప్పుకునేవారు కాదు. ఏమైనా దేవుని పిల్లలారా, ఎక్కడ చూసినా కానీ భోజనం భోజనం భోజన ప్రియులుగా మనుషులు ఉన్నారు. ఈరోజు మరి ప్రపంచం అంతా భోజనం గురించి ఆలోచన. అసలు వండడానికి మరి సరిగా వండుకోలేకపోయినా కానీ ఈరోజు టీవీలలో కూడా ప్రోగ్రాంలు అవి మధ్యాహ్నం అవగానే ప్రోగ్రాంలు ఉంటాయి రెడీగా. టీవీ ఛానల్ అభిరుచి ఒక ప్రోగ్రాం, అందులో ఒక వంట మాస్టర్ ఉంటాడు, అన్ని రకాల పదార్థాలు చెబుతూ ఉంటాడు. దాన్ని చూసి ఇంట్లో ఉన్న ఇల్లాలు వంట వండుతుంది, గుమ్మగుమ్మలు. ఈ ప్రోగ్రాం అన్ని దేనికోసం అంటే వంట కోసం, జానుడు పొట్ట నింపుకోవడం కోసం. ఈరోజు మరి భోజనం వంట తయారు చేయడం నేర్చుకుంటే ఆ వ్యక్తి ఎక్కడైనా బ్రతుకుతాడు. అంత డిమాండ్ ఉంది. అంటే భోజనం తయారు చేసే వాళ్ళు కూడా, వాక్యోపదేశకుడు వాక్యం చెప్పాలని మనం పిలిపించుకుంటాం దూర ప్రాంతాల్లో ఉంది. అదేవిధంగా ఒక దైవ సేవకుని యొక్క డేట్లు షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటాయో ఒక వంట మాస్టర్ యొక్క షెడ్యూల్ కూడా అంత బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఇంకో చోట వండుతాడు, మరుసటి రోజు ఇంకొక ఊరికి వెళ్ళిపోతాడు. చాలా బిజీ. ప్రపంచం అంత భోజనం మైండ్లో ఉంది. చక్కగా మరి భోజనం వండుకొని తినాలని ప్రపంచం ఆలోచిస్తూ ఉంది. ఎన్నో రకాల ఆహార పదార్థాలు దేవుడు ఇచ్చాడు. అందులో ఇచ్చిన పదార్థాలు మనిషి స్వీకరించి ఎన్నో రకాలుగా వండుకొని తింటూ ఉన్నాడు, తృప్తి పొందుతూ ఉన్నాడు. దేవుడు కూడా చెప్పాడు, మీరు భోజనం తినమని చెప్పాడు దేవుడు కూడా. చూద్దాం ఒక మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం ఆహారం కాని దాని కొరకు 3వ వచనంలో క్షమించండి, 2వ వచనం చదవండి. 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. దేవుడు ఏమన్నాడు? మంచి పదార్థం భుజించుడి. దేవుడు చెప్పాడు, దేవుడు తినమన్నారు. ఇక దేవుడు తినమంటే ఇక తినకుండా ఉంటామా? అసలు ఆయన చెప్పకపోయినా తింటాం. ఇక ఆయన తినమన్నాడంటే ఇక మామూలుగా తినం. ఏమైనా దేవుని పిల్ల, ఈరోజు మరి బయటికి వెళ్ళిపోతే ఎన్నో రకాల భోజనం, హోటల్లో రుచి బాగా ఉంటే ఆ హోటల్లో ఇక్కడ డిమాండ్ వచ్చే సంఖ్య పెరుగుతుంది. ఎక్కడో అరణ్య ప్రాంతంలో చివరిగా మూల మరి టౌన్ చివరిలో పెట్టినా కానీ బాగుంటే అక్కడికే వస్తారు జనాలు. తాగే కాఫీ కానీ టీ కానీ అందులోనే రుచి కోరుకుంటున్నాడు మనిషి. టీ చూడగానే కళ్ళకు బాగా కనబడాలి, రంగు బాగుండాలి, ఇక తాగగానే రుచి బాగుండాలి. ఇక తాగిన తర్వాత అందులో కల్తీ ఎక్కువగా ఉండకూడదు. అంటే మంచి అది ఏముండాలి, మరి చిక్కదనం ఉండాలి. రంగు రుచి చిక్కదనం ఉంటే టీ పెట్టుకున్నా కానీ కోటీసుడు అయిపోతాడు. ఈరోజు టౌన్లో ఎన్ని టీ షాపులు ఇంకా సంఖ్య వేసుకుంటే చాలా ఉన్నాయి. టౌన్లో ఉన్న చర్చిల కంటే టీ షాపులు ఎక్కువ ఉన్నాయి. చర్చెస్ మరియు మిగతా ప్రార్థనలు, హైందవులకు సంబంధించిన మరి గుళ్ళు, మరి ముస్లిం సంబంధించినటువంటి వాయు ప్రార్థనా మందిరాలు, ఇవన్నీ అందరికీ మనుషులు వారి వారి విశ్వాసాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలన్నీ కలుపుకున్నా కానీ హోటల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే భోజనం యొక్క ప్రాధాన్యత మనుషులు ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఏమంటున్నాడంటే మీరు మంచి పదార్థం తినండి, భుజించుడని దేవుడు చెబుతూ ఉన్నాడు. మంచి పదార్థం తినండి, మీకు ఆరోగ్యానికి
అవసరమైనటువంటివి, అనుకూలమైనవి మీరన్నీ తీసుకొని తినండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లరా, ఇంతవరకు బాగానే ఉంది. ఇక దేవుడు తినమన్నాడు కదా, మరి ఆ తీసుకున్న ఆహారం మన కడుపులోకి వెళ్తుంది కదా. అయితే దీన్ని ఆహారంగా తీసుకునే వాళ్ళకంటే ఇది ఒక వ్యసనంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మందు తాగే వ్యక్తి రోజు తాగి ఎక్కువగా తాగి ఎలా అయితే మందుకు బానిస అయిపోతాడో, మనుషులు తిండి విషయంలో కూడా బానిసలుగా మారిపోయారు. తిని 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 ఇక ఎంత తింటారంటే మామూలుగా తినరు. పోటీ యుద్ధం. ఏమైనా దేవుని పిల్లల, ఒక్కసారి మీరు వాట్సాప్లో చూస్తే భోజనాలు తినే వాళ్ళ పోటీలు చూశారనుకో, మీరు షాక్ అయిపోతారు. ఒక ఆయన ఉన్నాడు, మరి ఎక్కువ భోజనం తింటాడు. సుమారుగా 10 మంది తినే భోజనం ఒక్కడే తింటాడు. తమిళనాడు రాష్ట్రం, ఒకసారి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. తమిళనాడు రాష్ట్రం మరి సేలం అనే ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, సాపొట్టు రామన్. సాపొట్టు అంటే భోజనం. అంటే ఆయన భోజనం తినడం చేత అంటే చుట్టూ ఆయనతో ఎంతమంది పోటీ వచ్చినా కానీ భోజనం అందరికంటే ముందుగా తినేస్తాడు. ఆయన పేరు చుట్టుపక్కల వాళ్ళు సాపట్టు రామన్ అని ఆ పేరుతో పిలవడం. అసలు ఆయన యూట్యూబ్ ఛానల్ పేరే సాపట్టు రామన్. అందులో సుమారు 400 పైగా వీడియోలు ఉన్నాయి. ఏం వీడియోలు? వంట చేసిన వీడియోలు కాదు, కూర్చొని తిన్నటువంటి ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి అక్కడ. చాలా ఎక్కువ తిన్నాడు ఆ వీడియోస్లలో. కానీ మనిషి చూస్తే ఎలా ఉన్నాడంటే సాధారణంగా మనలాగే ఉంటాడు. పెద్ద మరి దీర్ఘంగా ఎక్కువగా శరీరం దారుత్యంతో కలిగిన వ్యక్తి అయితే కాదు, సాధారణ వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కువ భోజనం తింటున్నాడు. అసలు ఇంత భోజనం ఎలా పడుతుందో దానికి, ఆ కడుపులోకి ఎలా వెళ్తుంది? చుట్టూ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక అంతవరకు ఆగలేదు. మరి ఆ యొక్క ఆహారం అరగడానికి ఆయన రహస్యం ఏంటో కూడా చెప్పాడు. డైజెస్టివ్ సీక్రెట్ అని ఒక ఆయుర్వేదాన్ని కూడా ఆయన విడుదల చేశాడు. మార్కెట్లో ఈరోజు మీరు అమెజాన్లో క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీకు కూడా వస్తాయి ఇంటికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆయన రికార్డులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, కేజీ బిర్యానీ 2 నిమిషాలు తిన్నాడు. కేజీ బిర్యానీ 2 నిమిషాలు. 5 కేజీల బిర్యానీ, 3 ప్లేట్ల మరి మటన్ ఫ్రై, 1 ఎగ్గు 11 నిమిషాల 2 సెకండ్లు తినేశాడు. ఇక ఈ మీల్స్ వల్ల పెడదాం. ఇక టిఫిన్ దగ్గరకు వస్తే 40 పూరీలు విత్ కుర్మాతో 18 నిమిషాలు తినేశాడు. అంత విధంగా తింటాడంటే అంత వేగంగా తింటాడు. అసలు క్లీన్గా ప్లేట్ క్లీన్ చేస్తాడు అన్నమాట. ఇక అంతవరకు తాగలేదు. భోజనం అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఇక జ్యూస్ దగ్గరకు వచ్చాడు. 3.5 లీటర్ల జ్యూస్ 2 నిమిషాలు తాగిస్తాడు. తాగిన తర్వాత మనలాగా ఇబ్బంది పడడు. అంతా టాలెంటెడ్. ఏమైనా దేవుని పిల్లలారా, ఈరోజు మనుషులు భోజనం తినే విషయంలో ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారు, తక్కువగా తినేవాళ్ళు ఉన్నారు. ఎక్కువగా తింటున్నారు, తక్కువగా తినలేకపోతున్నారని మనం అనవలసిన అవసరం లేదు. కానీ దేవుడు కూడా ఒక మాట చెప్పాడు. ఒక మాట చూద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 3వ వచనం. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు. తిననివాడు తినువాని తీర్పు తీర్చకూడదు. తినేవాడు బాగా తినే వ్యక్తి ఇక తినలేని వాడిని పట్టుకొని నువ్వేంటో తినలేకపోతున్నావు నీళ్ళు అనకుండా ఉండాలి. ఇక తిననివాడు అసలు తినలేడు, కానీ తినేవాడు చూసి ఇంత తింటున్నావు అంత తింటున్నావు అని ఒకటే విధంగా అనవలసిన అవసరం లేదు. ఏమైనా దేవుని పిల్లలారా, కానీ ఈరోజు మరి బయట ప్రపంచంలో చూస్తే మనుషులు ఆ పోటీలో భోజనం పోటీ కోసం కూర్చుంటారు. ఇక వాళ్ళు తినే పోటీలో భోజనం ఎలా తింటారంటే 2 చేతులతో లోపలికి వస్తారన్నమాట. 2 చేతులతో పోటీ నెగ్గడానికి. 1 చేతితో తినేవాళ్ళు ఉంటారు, 2 చేతులతో నోట్లోకి కుక్కేవాళ్ళు ఉంటారు.
అంతగా భోజనం తినేస్తూ ఉన్నారు. అంత ఎక్కువగా తినేవాళ్ళు కూడా టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ మనం పక్కన పెడదాం ఒకసారి. అయితే నిజమైన ఆహారం ఏది? మన పాఠం ఇదే. ఏది నిజమైన ఆహారం? నిజమైన ఆహారం ఏది? మరి చికెన్ చేసుకొని చక్కగా బిర్యానీ వండుకొని తింటే అది మంచి ఆహారమే, కానీ అది నిజమైన ఆహారం కాదు. మటన్ తెచ్చుకొని అది మటన్ బిర్యానీ చేసుకొని ఒకవేళ మనం తినొచ్చు, అది చక్కగా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది, మనం ఆనందంగా ఉంటాం, ఆరోగ్యకరంగా ఉంటాం, అది మంచి ఆహారమే, కానీ అది నిజమైన ఆహారం అయితే కాదు. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పెరగడం తింటే బాగుంటుంది. ఈ పెరగడం ఈ కాలంలో మంచిది, నిజమైన ఆహారం బ్రదర్ అని ఒకవేళ ఎవరైనా అన్నా కానీ పెరగడం మాత్రం నిజమైన ఆహారం కాదు. వర్షాకాలంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ వర్షానికి చలితో వణికిపోతూ ఉన్నప్పుడు అది చక్కగా బజ్జీలు చేసుకొని ఇంట్లోనే అలా తింటే అదే రుచికరమైన భోజనం, అదే నిజమైన భోజనం అనుకుంటే పొరపాటు. అది మంచి ఆహారమే కానీ నిజమైన ఆహారం అయితే కాదు. ఇవి మంచి పదార్థాలే. దేవుడు చేసిన ప్రకృతి అంతా ఆయన చేసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు మీకు అందరూ తెలుసు. దేవుడు తాను యావత్తు సృష్టిని చేసినప్పుడు అది ఎలా ఉంది దేవుని దృష్టికి? ఆయన ఏ విధంగా అన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండంలో ప్రారంభంలో, ఆదికాండం 1వ అధ్యాయం, ఆయన కలుగజేసిన వాటి విషయమై దేవుడు చెబుతున్న మాట ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, ఇదంతా మీకు ఆహారం. ఇక 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ఎలా ఉండక మంచిదిగా ఉండేను. దేవుడు ఇందాక యెషయా చెప్పిన మాట మనం చదువుకున్నాం. ఏం చెప్పాడు? మంచి పదార్థం భుజించుడని చెప్పాడు. మంచి పదార్థం భుజించమని చెప్పాడు. ఈరోజు మంచి పదార్థాలు అంటే దేవుడు చేసిన ప్రకృతిలో ఉన్నవి అన్నీ మంచివే. దేవుడు చేసిన ప్రకృతిలో ఉన్నవన్నీ మంచివే. ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఆయన సృష్టిని చూసి మంచిది అన్నాడు. ఇంకా ప్రకృతిలో నుండి స్వీకరించిన తర్వాత తీసుకునే ప్రతి ఆహార పదార్థం అది ఏమవుతుంది? మంచి పదార్థం. అంటే మనం తీసుకునేవన్నీ మంచి పదార్థాలే, కానీ నిజమైన ఆహారం అయితే కాదు. మన పాఠం పేరు అదే. ఏది నిజమైన ఆహారం? అన్ని మంచి పదార్థాలే, కానీ నిజమైన ఆహార పదార్థాలు అయితే కాదు. ఎందుకంటే అవి ఇప్పుడు తింటే 1-2 గంటల తర్వాత అయిపోతుంది, ఇక తర్వాత కనబడదు. ఇంట్లో వంట చేసిన తర్వాత మనం తినకపోయినా కానీ అలాగే పెడితే మరుసటి రోజు ఏమైపోతుంది? చెడిపోతుంది, పాడైపోతుంది. ఒక వారం తర్వాత లేదా ఒక నెల తర్వాత వచ్చి చూస్తే ఇక పాత్రలో అది తరిగిపోతుంది, తర్వాత కుళ్ళిపోయి దాని యొక్క సైజు తగ్గిపోతుంది. అది క్షయమైపోయే ఆహారం. అది నిజమైన ఆహారం కాదు. మంచి ఆహారమే, కానీ నిజమైనది అయితే కాదు. కానీ ఈరోజు క్షయమైపోయేది, నిజము కానిది, దానికోసమే మనిషి పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ రోజు యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో భోజనం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు ఒకసారి పెట్టాడు. ఇంకో సందర్భంలో ఈ 7 రొట్టెలు కొన్ని చేపలు పెట్టాడు, భోజనం చేశాడు. తర్వాత కూడా ఆయన సువార్త కోసం వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ భోజనం పెడతారేమో యేసుక్రీస్తు వారిని ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ
రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారు. అసలు నన్ను ఎందుకు వెతుకుతున్నారు, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారంటే మీ మనసులో ఉన్న మాట ఏంటంటే, నేను చేసే అద్భుతాలు చూసి మీరు ఆశ్చర్యపోయి నేను చెప్పే మాటలు విని మీరు అవి తలబోసుకుంటూ మీరు బ్రతకాలని కాదు. నేను భోజనం పెడితే చివరిలో ఆ భోజనం తినడానికి మీరు నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నారని యేసుక్రీస్తు అన్నారు. ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత ఏమైపోవాలి? మనసులో ఉండొచ్చు, కానీ ఇంత డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఇంకా వాళ్ళు ఫీల్ అయిపోయి బాధపడే సందర్భాలు ఉండొచ్చు. ఏమైనా దేవుని పిల్లరా, కానీ యేసుక్రీస్తు వారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎవరు ఏమనుకున్నా ఆయన పట్టించుకోరు. ఆయన అనుకుంటే ఆయన చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తారు. మీరు నన్ను వెతికేది సూచన కాదు, వాక్యం వినడం కోసం కాదు, మీరు భోజనం చేసి తృప్తిగా మరి సుఖంగా ఉండాలి, అందుకోసం మీరు నన్ను ఫాలో అవుతున్నారని యేసుక్రీస్తు వారు చెప్తూ ఇక తర్వాత 27వ వచనంలో ఏమన్నారో చూద్దాం ఒకసారి. క్షేమైన ఆహారం కొరకు మీరు కష్టపడవద్దు. ఇది క్షయమైపోతుంది. ఇప్పుడు భోజనం పెడతాను నేను, మీరు భోజనం చేస్తారు, ఇంటికి వెళ్ళిపోయాక అయిపోతారు. ఇది క్షయమైపోతుంది, అంటే నాశనం అవుతుంది. మీరు తీసుకున్న ఆహార పదార్థం మీ కడుపులోకి వెళ్ళిన తర్వాత కొంత సమయం తర్వాత అయిపోతుంది. అది క్షయమైపోయే ఆహారం, దీనికోసం మీరు కష్టపడవద్దు అని ఏమన్నాడంటే, తర్వాత నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. అక్షయమైన ఆహారం ఉంది, నిత్య జీవం కలుగజేస్తుంది, అది నిజమైన ఆహారం, దానికోసం మీరు కష్టపడుతుంది. అర్థమైంది కదా? నిజమైన ఆహారం, నిత్య జీవం ఇచ్చేది అంటే స్వర్గం ఇచ్చేది, క్షయము కానిది అంటే అక్షయమైన ఆహారం, మీరు దానికోసం కష్టపడండి. అది యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చక్కగా ఆహార పదార్థాలు వండుకొని తినాలంటే నేను బయటికి వెళ్ళి మార్కెట్లో నుండి తెచ్చుకొని తింటాము. ఇవన్నీ నిజమైన ఆహార పదార్థాలు కాదని చెప్తా ఉన్నారు. బాగానే ఉంది, మంచి పదార్థాలని చెప్తున్నారు, ఇది నిజం కాదని చెప్తా ఉన్నారు. అయితే నిజమైన ఆహారం ఏదో చెప్పనన్నా వెళ్తే మేము సాయంత్రానికి వెళ్ళి వండుకొని తింటామని మరి అవగాహన ఆలోచన వస్తుంది. యేసుక్రీస్తు వారు ఇక్కడే చెబుతూ ఉన్నారు చూడండి. అక్షయమైన ఆహారం, నిత్య జీవం కలుగజేసేది, ఆ ఆహారం నిజమైన ఆహారం, దానికోసమే మీరు కష్టపడండి అని యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. అప్పుడు దీన్ని ఎవరు ఇవ్వగలరు? ఈ అక్షయమైన ఆహారం, నిజమైన ఆహారాన్ని ఎవరు ఇవ్వగలరు? అక్కడే చదవండి. ఎవరిస్తారంటే మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఈ నిజమైన ఆహారాన్ని, అక్షయమైన ఆహారాన్ని, నిత్య జీవం కలిగేసే ఆహారాన్ని ఇచ్చేది ఎవరంటే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నిజమైన ఆహారాన్ని ఇస్తారా? నిజమైన ఆహారాన్ని ఇస్తారు. నిజమైన ఆహారాన్ని ఇచ్చేది యేసుక్రీస్తే. ఇది తెలిసిపోయిన తర్వాత ఇక వాళ్ళు ఏమంటున్నారో చూడండి సరే. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 34వ వచనంలో నిజమైన ఆహారం ఏదో తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారు చూడండి. 34వ వచనం. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఈ నిజమైన ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. మాకు ఎల్లప్పుడు ఇది ఇవ్వాలి. మీరు రోజు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు భోజనాలు అక్కడ పెట్టావు, ఇక్కడ పెట్టావు, చేపలు రొట్టెలు భోజనం పెడతా ఉన్నావు, అది క్షయమైపోయే ఆహారం అని చెప్తా ఉన్నావు. నిత్యం కలిగేసేది అక్షయమైన ఆహారం ఉందని చెప్తా ఉన్నావు. అది నువ్వే ఇవ్వగలవు అని మాకు తెలిసిపోయింది. అది మాకు ఇచ్చేయి, రోజు ఇవ్వు నువ్వు అని అలా అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల అలా అయినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు. మీరు ఆహారం కావాలని అడుగుతా ఉన్నారు. నిజమైన ఆహారం మీకు కావాలని మీరు అడుగుతా ఉన్నారు. ఆ ఆహారం ఏదో కాదు, జీవాహారం నేనే.
ఇంకా ఇదే పదాన్ని ఎన్ని చోట్ల చెప్పాడో ఒకసారి చూద్దాం. 49వ వచనం చూడండి ఒకసారి. ఇదే పదం కనబడుతుంది. 49వ వచనం, మీ పితరులు 47, 49 కాంబినేషన్లో కనబడుతుంది చూడండి. విశ్వసించువాడే జీవాహారం నేనే అనే పదం అక్కడ కనబడుతుంది చూడండి. విశ్వసించువాడే విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు జీవాహారము నేనే యేసుక్రీస్తు చెప్పాడు. ఒకటోసారి చెప్పాడు, రెండోసారి చెప్పాడు. ఇప్పుడు 51వ వచనం, 51వ వచనం, దిగి వచ్చిన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. మూడోసారి చెప్పాడు. ఇక తర్వాత చూడండి 55వ వచనంలో ఇక క్లారిటీగా విడదీసి చెప్తున్నాడు చూడండి. నా శరీరము నా శరీరం నిజమైన ఆహారము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానము. నిజమైన పానమునై ఉన్నది. పానం, మనం భోజనం గురించి ఆలోచించాము. ఇక భోజనం తర్వాత నీళ్ళు తాగుతాం. ఇంకా పానం గురించి కూడా మాట్లాడాడు ఇక్కడే. నిజమైన ఆహారం యేసుక్రీస్తు దేహం, నిజమైన పానము యేసుక్రీస్తు యొక్క రక్తం. అంటే యేసు శరీరాన్ని, యేసు రక్తాన్ని తిని త్రాగితే అది నిజమైన ఆహారం అయితే దాన్ని తీసుకోవాలంటే దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, నువ్వు బ్రతికే ఉన్నావు, కళ ఉన్నారా, నీ శరీరం నిజమైన ఆహారం అని చెప్తా ఉన్నావు, జీవాహారం అని చెప్తా ఉన్నావు, నీ రక్తము నిజమైన పానం అని చెప్తా ఉన్నావు, అయితే మేము నిన్ను చంపేసి నీ శరీరాన్ని తినామా, నిన్ను చంపేసి నీ రక్తాన్ని మేము ఏమైనా తాగాలమా, సో నువ్వేం ఇలాంటి మాట చెప్తున్నావు అని వాళ్ళు ఆలోచనలో పడిపోయి ఇక ఆయన వెంబడించే వాళ్ళు కూడా వెనకడిగేశారు. ఇదేం ప్రసంగం అసలు, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, మేమేమైనా నరమాంస భక్షకులమా, మేమేమో రాక్షసులమా అని ఆలోచనలో పడిపోయి ఇక వాళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి. 60వ వచనం, ఆయన శిష్యులు 60, ఆయన శిష్యులలో అనేకులు ఈ ప్రసంగాలు విని ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు, అసలు ఎవడు వింటాడు దీన్ని అని చెప్పుకున్నాను. నిజమైన ఆహారం, నిజమైన మరి పానం అని చెప్తా ఉన్నాం. అయితే నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేమెప్పుడు తినాలి, మేమెప్పుడు తాగాలి, ఇది కఠినమైన మాట అని అందరూ ఒకరికొకరు మాట్లాడి మొత్తానికి అందరూ వెనక్కి జరుపుకున్నారు. చివరికి 12 మంది శిష్యులు మిగిలిపోయారు. ఏమైనా దేవుడు పిల్లలారా, అయితే ఈ నిజమైన ఆహారం గురించి ఇంకా కొన్ని సందర్భాల్లో, యేసుక్రీస్తు బ్రతికిన సందర్భాల్లో ఆయన శిలువ వేయబడడానికి ముందుగా మరి పస్కాలో కొన్ని విషయాలు చెప్పారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుంటే, నిజమైన ఆహారం, నిజమైన పానం, వారు భోజనము దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. 28వ వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. యేసు ఒక రక్తం తీసుకున్నాడు, ఇది నా శరీరం అని చెప్పారు. ద్రాక్షారసం తీసుకున్నాడు, ఇది నా రక్తం అని చెప్పారు. మరి ఇది చదివిన తర్వాత మీకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చి ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మీరు తినడం కానీ త్రాగడం కానీ ఇప్పటి వరకు మీరు ఒకసారి చేశారా, చేయలేదా? చేశారు. ఇందాకే జరిగింది ప్రభువుల కార్యక్రమం. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెని తీసుకున్నారు, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని తీసుకున్నారు. ప్రభు బలలో మీరు పాల్గొన్నారు. అంటే ఇప్పటి వరకు మీరు నిజమైన ఆహారం, మరి కొద్ది నిమిషాల కిందట మీరు భోజనం చేశారు. కొద్ది నిమిషాల కిందటే
మీరు భోజనం చేశారు కూడా. కానీ ఇది కాకుండా ఇంటి దగ్గర ఉండిపోయి చికెన్ మటన్ వండుకుంటూ నిజమైన ఆహారం తినడానికి రాకుండా క్షేమైపోయి ఆహారం గురించి ఆలోచించే వాళ్ళు కూడా లేకపోయింది. ఈరోజు మంచి మటన్ తీసుకున్నాము, ఇక అది తినాలని ఇక్కడికి రారు, ఈ విందులో పాల్గొనరు. కానీ ఇది అక్షయమైనది, నిత్య జీవాన్ని నడిపించే ఆహారం, ఇది నిజమైన ఆహారం. ఇక అంతేకాదు ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోయి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, చాలా పేర్లు ఉన్నాయి కానీ ఒక పేరు ఉంది. దేవుని వాక్యం అనే పేరు ఆయనకు ఉంది. దేవుని వాక్యము, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడే ఉండేను, వాక్యం దేవుడే ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను. ఈ పదాలన్నీ మనకు కనబడతాయి. ఆ వాక్యం ఎవరో కాదు, ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించాను, ఆయన యేసుక్రీస్తు. మరి ఆ రోజు ఆయన శరీరంతో బ్రతికున్నాడు, కానీ ఈరోజు శరీరంతో మన మధ్య లేడు. ఆయన మాట మన చేతిలో ఉంది, బైబిల్. మరి ఈ యొక్క మాట కూడా మనం వింటూ ఉన్నప్పుడు, మనం చదువుతూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు కూడా ఇది మనం ఆహారంగా తింటూ ఉన్నట్టే, ఆహారంగా తీసుకుంటూ ఉన్నట్టే. ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలుకు దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఒకసారి చూడండి. నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని, ఈ గ్రంథాన్ని ఏం చేయాలంటే ఆహారంగా తీసుకొని, దానితో అంటే దేవుడు ఒక గ్రంథాన్ని ఇస్తూ ఉన్నాడు, అంటే ఆయన మాటలు ఇస్తూ ఉన్నాడు. ఈ మాటను నువ్వు ఏం చేయాలంటే ఆహారంగా తీసుకోవాలి. దానితో నీ కడుపు అంటే భోజనం నువ్వు భోజనంగా తీసుకోవాలి. దేవుని మాటలు, ఆయన మాట వింటే, ఆయన మాట చదువుకుంటే, ఆయన మాట నేర్చుకుంటే ఒక మంచి భోజనం తిన్నంత దానికంటే ఎక్కువగా తృప్తిగా ఉంటుందంటే ఉంటుంది. మంచి ప్రసంగం వింటే ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ ఉన్నా కానీ మీరు సరిగా తినరు, నాకు తెలుసు. మంచి ప్రసంగం వినారనుకో, మంచి భోజనం మీ ప్లేట్లో పెట్టినా కానీ మీరు తినరు, కొంత తినేసి వదిలేస్తారు. ఆ మంచి వాకింగ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రకృతిలో ఉన్న ఆహార పదార్థాలు కానీ, ఈ ప్రకృతి కానీ కలిగి దేని వల్ల అంటే దేవుని మాట వల్లనే. దేవుని మాట వల్ల కలిగిన ఈ సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలే అంత రుచిగా ఉన్నప్పుడు, అంత శక్తి ఇస్తూ ఉన్నప్పుడు దేవుని మాట ఎంత రుచిగా ఉంటుంది, దేవుని మాట ఎంత శక్తి ఇస్తుంది. భక్తునికి అర్థమైపోయి దేవుని యొక్క మాట గురించి ఒక మాట అన్నాడు. చూడండి, ఒక మాట చూసుకుందాం ఈ సమయంలో. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఏం చెబుతున్నాడు చూడండి సార్. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆనందము, ఆయన యొక్క పరిస్థితి గురించి చెప్తా ఉన్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. భోజనం చేయకపోయినా కానీ నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఈరోజు అసలు తలకాయ కూర అనేసరికి దానికోసం పోటీగా ఉంటారు, వెయిటింగ్. వచ్చి మాంసం తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు. ఇక తలకాయ కూర కోసం వెయిట్ చేసి ఎదురుపడి, అసలు గొడవపడి కూడా దానికోసం మరి ఆరాటపడి దాన్ని కొనుక్కొని వచ్చి తినేవాళ్ళు కూడా లేకపోయింది. 1000 రూపాయలు అయినా 2000 అయినా కానీ ధర పెట్టేందుకు కొనుక్కొని తింటారు. కానీ భక్తునికి అర్థమైపోయింది, ప్రభువా నీ మాటలు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికాయి, నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఈ మాట నిజమైన ఆహారం అని భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏది నిజమైన ఆహారం? యేసు శరీరమే నిజమైన ఆహారం. ఏది నిజమైన ఆహారం? దేవుని మాటే
నిజమైన ఆహారం. ఇప్పుడు మరోసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. మనం తీసుకునే ఆహారము ఇది శరీరానిక ఆత్మక. మనం మార్కెట్లో కొనుక్కొని ఈ పదార్థాలని తెచ్చుకొని ఇంట్లో వండుకొని తింటే ఆ ఆహారము ఆత్మ కోసమా ప్రయాస శరీరం కోసం? శరీరం కోసం. ఇప్పుడు ఆత్మకు బలం రావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి? వాక్యము. వాక్యమే ఆత్మకు ఆహారం. ఇది నిజమైన ఆహారం. దేవుని మాట ఇది నిజమైన ఆహారం. ఏమైనా దేవుని పిల్లారా, మరి దీనికోసం ఈ నిజమైన ఆహారం కోసం మనం ఎంత సమయం కేటాయిస్తా ఉన్నాం? ఎన్ని ప్రసంగాలు వింటా ఉన్నాం? మనం ఎంతగా బైబిల్ చదివి నేర్చుకుంటూ ఉన్నాం? ఆ జ్ఞాపకం చేసుకున్నాం. ఆహారం తినకపోతే, సరిగా తినకపోతే అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, నీరసంగా ఉండిపోతాం. ఇది మనకు తెలుసు. అదేవిధంగా వాక్యం నేర్చుకోకపోతే ఎప్పుడో వారానికి ఒకసారి, ఎప్పుడో నెలకు ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒక ప్రసంగం వింటే మన ఆత్మ అంత విధంగా శక్తిగా బలంగా కనబడుతుంది, బలహీనంగా ఉండిపోతాం. ఏమైనా దేవుని పిల్లలారా, ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఈ దేవుని యొక్క వాక్యం ఎక్కువగా తెలుసుకోవాలని, ఎక్కువగా నేర్చుకోవాలని, మరి ఇది యొక్క పాఠం యొక్క ఉద్దేశం పిల్లరా. మరి నిజమైన ఆహారం గురించి మీరు తెలుసుకున్నారు. ఈ నిజమైన ఆహారం లోకంలో చాలా మందికి తెలియదు. వారు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కుండ బిర్యానీ చేసుకొని, ఏదో బకెట్ బిర్యానీ చేసుకొని అదే నిజమైన ఆహారం అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆహారం కాదు. మంచి పదార్థాలే కానీ నిజమైన ఆహారం కాదు. అది క్షయమైపోయే ఆహారం. ఆహారం కోసం ప్రయాసపడి కష్టపడి తెచ్చుకొని తిని ఇక తర్వాత అది అయిపోయిన తర్వాత అర్ధాంతరంగా జీవితం ముగించుకొని నిత్య నరకానికి వెళ్ళిపోయేదానికంటే ఈ శరీరానికి అవసరమయ్యే ఆహారం సరిగా ఉన్నా లేకపోయినా తక్కువైనా కానీ దేవుని కోసం బ్రతికే విధంగా ఉంటే, అలా బ్రతికితే ఈ జీవాహారం అది తీసుకుంటే నిత్య జీవాన్ని చేరుకుంటాం. చివరిగా కొన్ని మాటలు జ్ఞాపం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుడు ఏమడిగాడో ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. నాకు వద్దు, పేదరికంగా ఉండకూడదు, అలానే ఐశ్వర్యవంతులుగా ఉండకూడదు. ప్రభువా, నాకు తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. తగినంత ఫుడ్ చాలు నాకు. లోకంలో ఎందరో స్పెషల్గా మంచి ఆహార పదార్థాలు తింటూ ఉన్నారు, కానీ అంతగా నాకు వద్దు, నాకు తగినంత ఉంటే చాలు. కానీ మొత్తానికి ఈ నిజమైన ఆహారం నీ మాట నాకుంటే చాలు. ఇది నిజమైన ఆహారం. శరీరానికి అవసరమయ్యే ఆహారం అది తక్కువ అయిపోయినా చాలు, నాకు చాలు, నాకు తగినంత ఉంటే చాలు. కానీ నిజమైన ఆహారం నాకు మాత్రం కావాలని దానికోసం ఆలోచనతో ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని కోసం అందరూ ఉన్నతంగా బ్రతకాలని, తగినంత ఆహారం మనకు ఉన్నా ఇక ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ నిత్య జీవానికి చేరుకోవాలని ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం పిల్లల. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామం బట్టి మరొకసారి ప్రార్థిస్తున్నాం ఆయన. ఏది నిజమైన ఆహారం అని మీ యొక్క జీవగ్రంథంలో నుండి జ్ఞాపకం చేస్తున్నాం ఆయన. యేసు శరీరం నిజమైన ఆహారం. మీ మాట ఆయన నిజమైన ఆహారం. మేము ఎక్కువగా ఈ యొక్క అక్షయమైన ఆహారం కోసం ఆలోచించే పిల్లలుగా తండ్రి ఉన్నట్లు జ్ఞాపకం చేస్తున్నాం. లోకంలో ఆయన ఎందరికో ఈ నిజమైన ఆహారం తెలియదు. ఈ యొక్క నిజమైన ఆహారాన్ని తండ్రి అనేకులకు
పంచే పనిలో తండ్రి, సువార్త పనిలో మేము ఉండగలిగే విధంగా సహాయం దయచేయండి. యాజ్ అ బైబిల్ టెక్నాలజీ అలాగ సంఘంలో ఉన్నటువంటి మీ పిల్లలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాము. దైవ సేవకులు మొదలుకొని విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తండ్రి, ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క విలువైన మాటలు తండ్రి వారికి దయచేయమని, జీవాహారాన్ని తండ్రి ఎల్లప్పుడూ ఈ ఆహారం తండ్రి మాకు ఎల్లప్పుడూ తండ్రి అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ తండ్రి ఈ యొక్క జీవాహారాన్ని స్వీకరించి తండ్రి నీ కోసం నమ్మకంగా బ్రతికి పిల్లలుగా తండ్రి ఉండడానికి అవకాశం కలిగించము. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.